అందరికీ నమస్కారం. నేటి మంచి మాట, కోరికలే గుర్రాలైతే అని ఒక సినిమా చూశాను, పాత సినిమా. కానీ ఆ సినిమా దేనికి పనికిరాదు. ఇది ఈరోజు సమాజంలో ఉన్న జనాల కోరికలు, మనసుల్లో ఉన్న కోరికలు చూస్తే కోరికలు బాగా పెరిగిపోయాయి. ఉన్నదాంతో ఒకప్పుడు కూడు గూడు గుడ్డ దొరికితే హ్యాపీగా సంతోషంగా బతికేవాళ్ళు. సమాజంలో గౌరవాభిమానాల కోసం పరితపించేవాళ్ళు. ఈరోజు కూడు గూడు గుడ్డ కాదు, అందరికీ బిల్డింగులు, బిర్యానీలు, పట్టు చీరలు, పట్టు వస్త్రాలు దొరుకుతూ ఉన్నాయి. అయినా కూడా తృప్తి లేదు. రైట్. సమాజంలో గౌరవాభిమానాల కోసం ఒకప్పుడు తాపత్రయపడేవాళ్ళం. గౌరవం, అభిమానం, పరువు, ప్రతిష్ట. ఇప్పుడు మన్ను మశానం ఏమీ లేవు. పరువు లేదు, ప్రతిష్ట లేదు. మేము చెప్పిందే గొప్ప అనే ఫీలింగ్లో ఉన్నారు. ఎవరికి ఏం తప్పు చేస్తున్నా ఎవరికి తెలియని పద్ధతుల్లో ఉన్నారు. నిజంగా ఒక మనిషి బతకాలంటే, సమాజంలో బ్రతుకుతున్న మనుషులు పరిసరాలకు తగ్గట్టుగా ఉండాలి. అందరితో కలిసిమెలిసి ఉండాలి. ఎవరిని నొప్పించకుండా బ్రతకటానికి తాపత్రయపడాలి. పరువు మర్యాద అనేది చాలా అవసరం. మొండి ప్రయత్నాల వల్ల పరువు మర్యాదలు పాడు చేసుకుంటున్నారు. అసలు వాటిని ఎవరు లెక్క చేయట్లా. ఏదైనా తప్పు చేసినా కూడా సమర్థించుకుంటూ ఉన్నారు. తప్పును సమర్థించుకోండి. మీకంటూ ఒక మనస్సాక్షి ఉంటుంది. ఆ మనస్సాక్షికి మీరు చేసే తప్పుకు బదులు ఇవ్వాల్సిన బాధ్యత మీకే ఉంటుంది. మనస్సాక్షికి మాత్రమే, వేరే వాళ్ళకి ఎవరికి ఇచ్చినా ఇవ్వకపోయినా మీ మనస్సాక్షికి మీరు బదులు ఇవ్వాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఈ రోజున పోలీస్ స్టేషన్లో పెద్ద మనుషుల్లో చాలా రకాల పంచాయతీలు, భార్యాభర్తల సంబంధాల గురించి వస్తూ ఉన్నాయి. భార్యాభర్తలు చక్కగా కాపురం చేసుకునే వాళ్ళు ఒకప్పుడు ఏ సమస్య బయటకు వచ్చేది కాదు. ఇవాళ ప్రతి సమస్యని బయటికి తెచ్చి, వెలుగులోకి తెచ్చి చూపించుకుంటూ ఉన్నారు. ఎందుకు వస్తున్నాయంటే, భర్త ఏమో నా మాట వినాలని భార్యను కోరుకుంటాడు. అది ఒకప్పుడు వినేవాళ్ళు, ఇప్పుడు వినట్లేదు. వినే పరిస్థితి లేదు. కారణం ఏంటంటే సపోర్ట్. ఎలాంటి సపోర్ట్స్ అంటే, నీకేమైంది, నువ్వు చదువుకున్న, ఆడాస్మగా సమానం, బొంగు భోషాను, ఇలా నేర్పుతూ ఉన్నారు. ఎవరికి తగ్గొద్దని చెప్తున్నారు. నిజంగా ఎవరెవరికి తగ్గాల్సిన అవసరం. అందరూ కలిసిమెలిసి అన్యోన్యంగా పోటీపడి బతకాలి. జీవితంలో పరువు మర్యాదల కోసం పోటీ పడండి. భార్య నా మాటే వినాలి, నేను తాగుతాను, తిరుగుతాను, తైతక్కలాడతానంటే తోలు తీస్తారు. ఉపయోగం లేదు. దాన్ని మార్చుకోండి. భర్తలు మంచి వాళ్ళైనా కూడా భార్యలు బాగా ఎగిరిపడే వాళ్ళు ఉన్నారు. అది మంచి పద్ధతి కాదు. చాలామంది నాకేం తక్కువ, నువ్వు కాతే ఇంకొకటి అనే ఫీలింగ్లోకి ఉన్నారు. ఈ అక్రమ సంబంధాలు, తప్పుడు ఆలోచనలన్నీ కూడా తాత్కాలికం. జీవితంలో ప్రస్తుత పరిస్థితుల్లో సంతోషాలను పుష్కలంగా ఇస్తాయేమో కానీ భవిష్యత్తులో బాధలను కూడా మిక్కిలి పుష్కలంగా ఇస్తాయి. వాటిని భరించే ఓపిక ఉంటే ఇప్పుడు సంతోషానికి లోబడండి. భార్యాభర్తల జీవితం చాలా గొప్పది. అనుసంధానమైన బంధం. భార్యాభర్తల బంధాన్ని ఎవరు కొనియాడలేరు, ఎవరు కనుక్కోలేరు, ఎవరు లెక్కగట్టలేరు. దాన్ని అయిన వాళ్ళే పాడు చేసుకోమాకండి. భార్యను భర్త, భర్తను భార్య అర్థం చేసుకోవటం వల్ల చాలా గొప్ప విషయాలు నేర్చుకుంటారు. మనం మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా బతకాలి. అలా బ్రతకడానికి ప్రయత్నిస్తే సమాజంలో గౌరవంగా బ్రతకడం కోసం కట్టుబొట్టు మార్చుకుంటాం, మాట తీరు మార్చుకుంటాం. మన సంసారాన్ని మనం నిలబెట్టుకోవటం కోసం, మనం నలుగురికి చెప్పటం కోసం ముందు మనం మారాలి. చాలామంది ఎవరిని ఉద్దేశించి మాట్లాడిన విషయాలు కాదు. సమాజంలో చిన్న చిన్న తప్పుల్ని ఒకరికి మించి ఒకరు తప్పుల్ని పోల్చుకొని తప్పు చేయడానికి సిద్ధపడుతున్నారు. ఒప్పుల్ని, మంచిని, గౌరవాన్ని, సంతోషాన్ని, మెప్పుని పోల్చుకొని హాయిగా బ్రతకండి. థ్యాంక్ యూ. మీ తూము రమేష్.